వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. ది డార్క్ సైడ్ విత్ ధనరాజ్ కార్యక్రమానికి స్వాగతం. మనతో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నల్లా పవన్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎన్నో పార్టీలు ఉండగా భారతీయ జనతా పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఐడియాలజీ ఇష్టం. దాని మీద నేను నా ఇంట్రెస్ట్గా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సార్, రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? మీరు సొంతంగా వచ్చారా లేదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీలో నల్లా రెడ్డి గారు ఫస్ట్ పార్లమెంటేరియన్ 1952లో రాజమండ్రి పార్లమెంట్లో అమలాపురం ఉంది. ఫస్ట్ రాజమండ్రి నుంచి నల్లా రెడ్డి గారు పార్లమెంట్కి ఎంపీగా. ఈ మధ్య కాలంలోనే మీరు యాక్టివ్గా ఉంటున్నారా లేదంటే ఇంతకుముందు నుంచి కూడా ఇప్పుడు ఇదే యాక్టివ్నెస్ ఉండేదా? జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం ప్రతి మండలం తిరిగి సుమారు నేను ఇండివిజువల్గా నా అభిమానులు నా మిత్రులతో 16,000 మందితో సభ్యత్వం చేయించడం జరిగింది. నల్లా పవన్ కుమార్ అంటే ఒక సామాజిక వర్గానికి పరిమితం చేస్తారంటే అన్ని సామాజిక వర్గాన్ని ఏకదృష్టిలో చూస్తారు. నేను ఎక్కడ కూడా ఒక సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకున్నది అనేది. డాక్టర్ నల్లా పవన్ కుమార్ అసలు డాక్టరేట్ ఎట్లా వచ్చింది సార్ మీకు? ఏదైతే నల్లా చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఈ కోనసీమ ప్రాంతంలోనే కాకుండా గత ఏడాది ఎంసెట్ పరీక్షలు అప్పటికప్పుడు రిటర్న్ టెస్టులు కాకుండా మాక్ టెస్టులు నిర్వహించడం జరిగింది. ఎప్పుడైతే ఆన్లైన్లో ఎంసెట్ ఎగ్జామ్ అన్నారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నల్లా చారిటబుల్ ట్రస్ట్ మాక్ టెస్టులు నిర్వహించడం, ఆన్లైన్ టెస్టులు నిర్వహించడం, అంతేకాకుండా విద్యార్థులను ప్రోత్సహించడం, ఈ రకమైన అనేక రకాల సేవా కార్యక్రమాలు ఎక్కడైనా విపత్తు కార్యక్రమాలు ఏర్పడితే రాష్ట్రంలో ఎక్కడైనా సరే మేము చేయడం, ఫ్లడ్ వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా సర్వీస్ చేయడం, ఇవన్నీ తెలుసుకుని మాకు మా ఫైల్ చూసి డాక్టరేట్ అవ్వడం జరిగింది. సార్, రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? మీరు సొంతంగా వచ్చారా లేదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీలో నల్లా రెడ్డి గారు ఫస్ట్ పార్లమెంటేరియన్ 1952లో రాజమండ్రి పార్లమెంట్లో అమలాపురం ఉంది. ఫస్ట్ రాజమండ్రి నుంచి నల్లా రెడ్డి గారు పార్లమెంట్కి ఎంపీగా చేయడం జరిగింది. తర్వాత నాన్నగారు 2005 నుంచి 10 వరకు మున్సిపల్ చైర్మన్గా చేయడం జరిగింది. తర్వాత నేను 2013లో మొట్టమొదటిసారిగా డైరెక్ట్గా నేను జాయిన్ అవ్వడం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎన్నో పార్టీలు ఉండగా భారతీయ జనతా పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఐడియాలజీ ఇష్టం. దాని మీద నేను నా ఇంట్రెస్ట్గా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. 2005 నుంచి 10 వరకు నాన్నగారు చైర్మన్ చేసిన తర్వాత ఆయన న్యూట్రల్గా ఉన్నారు. ఆయన ఏ పార్టీలోనే లేరు. తర్వాత నేను 2013లో ఇలా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతానంటే ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. మోడీ గారు గుజరాత్ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మనకు తెలుసు. ఆయన ప్రధానమంత్రిగా ఈ దేశం ఏ రకంగా సాధిస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి మోడీ ఫర్ పిఎం అన్న కాన్సెప్ట్ జాయిన్ అవ్వడం జరిగింది. పవన్ కుమార్ గారు, ఈ మధ్య కాలంలోనే మీరు యాక్టివ్గా ఉంటున్నారా లేదంటే ఇంతకుముందు నుంచి కూడా ఇప్పుడు ఇదే యాక్టివ్నెస్ ఉండేదా? నేను 2013లో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో పోటీ చేయడం జరిగింది. 2014లో అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు గారు పోటీ చేస్తే ఆయనతో అన్ని గ్రామాలు మండలాలు తిరగడం జరిగింది. కాకినాడ ఎంపీగా తోట నరసింహరావు గారు ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అనేక ప్రాంతాల్లో విస్తృతంగా 2014 ఎన్నికల్లో ప్రచారంలో తిరగడం జరిగింది. 2015లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మా మిత్రులు అభిమానులతో ఈ జిల్లాలో సుమారు 15,000 మందితో సభ్యత్వం చేయించడం జరిగింది. 2016లో సంపర్క అభియాన్ సభ్యత్వం చేసిన వ్యక్తులందరినీ కూడా కలిసి వాళ్ళతో సంపర్క అభియాన్ కార్యక్రమంలో జిల్లా సహప్రముఖగా జిల్లా వ్యాప్తంగా తిరగడం జరిగింది. 2017లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సర్వీస్ చేయడం జరిగింది. 2018లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 2019 ఎన్నికల్లో కూడా మా పార్టీ కార్యకర్తలు పోటీ చేసిన ఈ జిల్లాలో ప్రతి ప్రాంతంలోని కూడా వాళ్ళ యొక్క ప్రచారానికి తిరగడం జరిగింది. ఇలా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా సరే పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాలు పూర్తిగా నిర్వహించడం జరిగింది దిగ్విజయంగా.
ప్రతి కార్యక్రమంలో కూడా సుమారు అధికార ప్రతినిధిగా నేను 2 సంవత్సరాలకి 60కి పైగా ప్రెస్ మీట్లు నిర్వహించడం జరిగింది. పార్టీ నిర్మాణంలో పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా సరే పార్టీ ప్రతి కార్యక్రమంలోనూ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నల్లా పవన్ కుమార్ అంటే ఒక సామాజిక వర్గానికి పరిమితం చేస్తారు అంటే అన్ని సామాజిక వర్గాన్ని ఏకదృష్టిలో చూస్తారు. నేను ఎక్కడ కూడా ఒక సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకున్నది అనేది కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం 1992లో 93లో అమలాపురంలో మా నాన్నగారు రథసప్తమి రోజు వెంకటేశ్వర గుడిలో కొబ్బరికోటి స్థాపించడం జరిగింది. చిన్నాన్నగారు నల్లా సూర్యచంద్రరావు కన్వీనర్గా ఉండి ముద్రగడ పద్మనాభం గారు దీన్ని విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేయడం జరిగింది. వేరే ఏ కులంలో అన్నా సరే ఎవరికన్నా సరే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేసి నన్ను కూడా ఆహ్వానిస్తే తప్పకుండా వాళ్ళ హక్కుల కోసం నేను కూడా భాగస్వామి ఉంటాను. అదేవిధంగా అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా అనేక ఉద్యమాలు వివిధ కుల ఉద్యమాల్లోని నన్ను ఆహ్వానించిన ప్రతి ఉద్యమంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. ట్రస్ట్ని స్థాపించారు కదా సార్, ఆ ట్రస్ట్ పేరేంటి, ఎందుకు స్థాపించారు? నల్లా చారిటబుల్ ట్రస్ట్ని 2013లో స్థాపించడం జరిగింది. చిరంజీవి గారు ఆ స్థాయిలో ఆయనకి ఏమీ ఉన్నత స్థాయిలో ఉండి అప్పటికి ఇంకా రాజకీయాల్లోకి రాకముందే రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. అదే స్ఫూర్తిగా మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు మేము కూడా 2012-13లో నిర్వహించడం జరిగింది. జరిగిన తర్వాత అందరికీ ఉపయోగపడాలి, విద్యతోటే ఈ దేశ భవిష్యత్తు అన్న ప్రతి వాళ్ళకి ప్రగతి అనే విద్యతోనే ఉంటుందని విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పి ట్రస్ట్ ఏర్పాటు చేసి విద్యార్థులను ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టడం, వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం, తర్వాత బుక్స్, బ్యాగ్స్ అన్ని డొనేట్ చేయడం, వాళ్ళందరికీ కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కువ విద్యార్థుల కోసమే ఫోకస్ చేసి ఈ ట్రస్ట్ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ట్రస్ట్ ద్వారా చేస్తున్న సామాజిక కార్యక్రమాలకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? మీ పార్టీ నుంచి ఫండింగ్ వస్తుందా లేదంటే ఎవరైనా బయటకి ఇవ్వడం జరుగుతుంది లేదా మీరు ఓన్గా పెట్టుకుంటున్నారు? ఇప్పుడు దాకా ఈ పార్టీ నుంచి ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేసుకోవచ్చు, కానీ పార్టీ ట్రస్ట్లకి ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా వ్యక్తిగతంగా ట్రస్ట్లకి డబ్బులు ఇవ్వడం అనేది జరగదు. నా ఆదాయంలో కొంత భాగాన్ని కేటాయించి ట్రస్ట్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తప్ప కానీ ఏ ఒక్క వ్యక్తి దగ్గర నల్లా చారిటబుల్ ట్రస్ట్కి నేను ఈ 10,000 ఇచ్చాను, ఈ ₹1,00,000 ఇచ్చాను, నేను ఈ 2 లక్షలు ఇచ్చాను అనేది ఎక్కడా లేదు. ఎవరైనా మీతో కలిసి చేస్తాము, మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకున్నాము, మీతో కలిసి చేస్తామంటే వాళ్ళని కూడా ఆ కార్యక్రమంలో పాల్గొమని ఏదైనా కార్యక్రమం సూచించి మేము సర్వీస్ చేస్తాం, వాళ్ళని కూడా పక్క నుండి వాళ్ళ లోగోతో వాళ్ళని సర్వీస్ చేయమని చెప్తాం. కానీ ఎవరి దగ్గర కూడా ఇప్పుడు దాకా ₹1 తీసుకున్న దాఖలా లేదు. కరోనాలో భాగంగా ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని? మన దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అమెరికా లాంటి ఎన్నో దేశాలు అగ్రదేశంగా చెప్పుకునే అమెరికా లాంటి దేశంలో లాక్డౌన్ పెట్టడానికి వాళ్ళు ముందుకు రాలేదు. లాక్డౌన్ పెడితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి ఎంతమందికి అనారోగ్యం వచ్చిన వైద్యం చేయించడమే వాళ్ళు బాధ్యత తీసుకున్నారు తప్ప లాక్డౌన్కి ముందుకు రాలేదు. మోడీ గారు మాత్రం దేశ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం, ఆర్థిక వ్యవస్థ మనం ఎలా అయినా నిలబెట్టగలదు అని చెప్పి లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ లాక్డౌన్ వల్ల వచ్చిన ఆర్థిక ఇబ్బందుల్ని మళ్ళీ మనమే ఈ దేశ ప్రగతి కోసం ముందుకు తీసుకువెళ్ళాలంటే మన దేశ పౌరులందరూ కూడా మన దేశంలో తయారైన వస్తువులే మనం కొనడం ద్వారా మన దేశాల నుంచి విదేశాలకి డబ్బు వెళ్లకుండా మన దేశంలో కొనడం ద్వారా ఇక్కడ యువతకి అవకాశాలు ఇచ్చినట్టు అవుతుంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మన దేశంలో తయారైన వస్తువులు కొనాలని చెప్పి కోరుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ వచ్చే వరకు, మందులు వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సామాజిక దూరం పాటించాలి, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పటికప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెప్పి కోరుకుంటూ ఈ దేశంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, అందరూ కూడా ఎవరు కూడా కరోనా బారిన పడకూడదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రజలకు ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేస్తారు మీ ట్రస్ట్ ద్వారా? చాలా మంది చేతి వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళు, వలస కూలీలు,
రోజువారీ జీతాల మీద ఆధారపడిన వాళ్ళు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కొంతమందికైనా మన ట్రస్ట్ తరపున సేవ చేయాలనే ఉద్దేశంగా సుమారు 12,000 మందికి మోడీ కిట్ పేరుతో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. 50,000 మాస్కుల్ని, అదేవిధంగా 8,000 శానిటైజర్లని, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ఈ కోనసీమలో అనేక ప్రాంతాల్లో స్ప్రే చేయించడం జరిగింది. అనేక మందికి ఆ పూటకి ఆహారం లేని అనేక మందికి సుమారు 12,000 మందికి ఆహార పొట్లాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ రకం మోడీ కేర్, పిఎం కేర్కి 1,116 రూపాయలు నల్లా చారిటబుల్ ట్రస్ట్, నల్లా పవన్ కుమార్, నా వ్యక్తిగతంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా 1,116 రూపాయలు విరాళాన్ని పిఎం కేర్కి ఇవ్వడం జరిగింది. నా వంతుగా నా మిత్రులతో 4,50,000 రూపాయలు పిఎం కేర్కి ఇప్పించడం జరిగింది. నేను వ్యక్తిగతంగా కోవిడ్లో 45 లక్షల రూపాయలుతో ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల్లో మాతో పాటు సేవా భారతి కూడా అనేక కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్ యొక్క సర్వీస్ విభాగమైనటువంటి సేవా భారతి కూడా అనేక కార్యక్రమాల్లో మాతో పాటు ఇన్వాల్వ్ అయ్యి కోనసీమ ప్రాంతంలో అనేక మందికి సేవ చేయడం జరిగింది. రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు కూడా వాళ్ళు సుమారు 900 కిట్లు మా ద్వారా ఈ కోనసీమ ప్రాంతాలకి అందించడం జరిగింది. మీ వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి మీరు? ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్క్ ధరించాలి, సామాజిక దూరం పాటించాలి, వ్యక్తిగత శుభ్రత ఉండాలి. వ్యాక్సిన్ మందులు వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని తెలుపుతూ, ఈ కరోనా అయిపోయిన తర్వాత కూడా మన ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే మన దేశంలో తయారైన వస్తువులనే మనం వినియోగించాలి. దేశంలో తయారైన వస్తువులు వినియోగించడం ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమే కాకుండా అనేక మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి మన స్వతంత్రం సాధించారు. వాళ్ళ యొక్క అమరవీరులందరికీ కూడా మనం ఇచ్చే నివాళులు ఏంటంటే ఈ దేశ అభివృద్ధికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. వైసీపీ పార్టీ గురించి, ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఓటేసిన ప్రతి వ్యక్తి కూడా ఈరోజు బాధపడుతున్నాడు, ఎందుకు ఓటేసామని. అనేక పాలసీలు తీసుకోవడం, హైకోర్టుతో మొట్టికేలేసుకోవడం, మళ్ళీ పాలసీ వెనక్కి రావడం, ప్రతి గవర్నమెంట్ పంచాయతీలకి వైఎస్ఆర్ రంగులేయడం, మళ్ళీ హైకోర్టుతో మొట్టికేలేయించుకోవడం, మళ్ళీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మళ్ళీ పెయింట్లు మార్చడం, తిరుపతి భూములు అమ్మేస్తానంటాం, మళ్ళీ వెనక్కి రావడం. మేము భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసిన తర్వాత వెనక్కి రావడం జరిగింది. అలా అమ్మ చేతికి డబ్బులు ఇవ్వడం, నాన్న జేబులో డబ్బులు లాగేసుకోవడం. వైసీపీ ప్రభుత్వానికి 2024లో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. 2024లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా అలయన్స్లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాయి. ఇది పక్కాగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది ఈ వారం ది డార్క్ సైడ్ విత్ థండర్స్ కార్యక్రమం. వచ్చే వారం మరో ముఖ్య అతిథితో కలుసుకుందాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి ట్రూత్ న్యూస్.